నమస్తే సార్, మీ పేరు? ఏ ఏరియా అండి? ఏం చేస్తారు సార్? సార్, ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? పేదవాడికి ఈ ప్రభుత్వం ప్రస్తుతానికి మాత్రం అభివృద్ధి అంటే తక్కువ భూమి ఉన్నవాడికి రేషన్ కార్డు కానీ అమ్మవాడి అందుబాటులో ఉన్న వాడికి చాలా మంచిది సార్. ప్రభుత్వం ప్రస్తుతానికి పేదవాడికి మంచి ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని మీరు అంటారా? పేదవాడికి మాత్రం గుర్తింపు ఉంది. ఎందుకంటే అన్ని పథకాలు అందుతుంది కాబట్టి చదువుతా కానీ అమ్మవాడు కానీ రైతు భరోసా కానీ ఉంటుంది. మరి కొద్దిగా అరువులు లేని వాళ్ళకి ఏం అందట్లేదు సార్. అయితే 2024 ఎలక్షన్ లో భాగంగా ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? ఎవరు అధికారంలో? పేదవాడైతే జగన్ అనే అనుకుంటాడు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం పేదవాడికి బస్సు బాగుంది కాబట్టి బియ్యం అన్ని ఇస్తున్నాడు, అన్ని పథకాలు అందుతుంది కాబట్టి జగన్ అనే వస్తే ఇస్తాడు, లేకపోతే పెన్షన్ 3 ఇస్తాడు అనేసి. సార్, అయితే మిగతా పార్టీలు ప్రభుత్వం పెట్టి పథకాలు ఇస్తాం, సంక్షేమం చేస్తాం అంటున్నారు. మరి వారిని ఎందుకు సార్ నమ్మకం? ముందుకంటే ఆకలి అన్నం పెట్టిన వాడే ముందు కావాలంటే తప్ప కానీ అన్నం వెనక పెడతానన్న వాడికి అది ఎప్పుడు పెట్టినా ఏం చోట్ల పెట్టినా సంబంధం లేదు. ఏం చేస్తున్నాం మనం? ఓకే, ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏంటి ఏం నచ్చింది? ఒకరు చెడ్డ అంటే మీద అందరూ చెడ్డ వేయడమే, ఒకరు చెడ్డ అంటే మీద అందరూ చెడ్డ నచ్చింది, ఒక నచ్చకపోవచ్చు. అది నాకు ఈ డ్రెస్ నచ్చింది, మా అమ్మ నచ్చింది. అంటే ఒక ప్రభుత్వం నచ్చినా నచ్చకపోయినా సరే నాకేం నచ్చింది. ఏంటి అసలు ఏం నచ్చింది నీకు? ప్రభుత్వంలో ఏం నచ్చింది? నచ్చిందా? నాకు నచ్చకపోవడం అంటే మా డాడీ చనిపోయారు. నాకు ఇప్పటివరకు మాకు బీమా పథకంగా నేను పర్లేదు. నచ్చింది ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మఒడి వేస్తున్నారు, ప్రతి దీనికి మా వాలంటీర్ మాకు ఏదైతే హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు అది నచ్చింది. ఇది జగన్ నాకు రావడం నాకు నచ్చింది. అయితే ఊర్లోనే సచివాలయం వ్యవస్థ అనేది పెట్టారు, ప్రతి వార్డుకి ప్రతి విలేజ్ కి అనేది ఉంది. దానిపై నీ అభిప్రాయం నాకు నచ్చింది, పర్లే. ఎందుకంటే ఏదైనా హెల్ప్ వస్తే సడన్ చేసేస్తారు. సంథింగ్ మాకు ఇల్లు ప్లేస్ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ హెల్ప్ వల్లే కదా మాకు వచ్చింది. తను ఉన్న వాళ్ళు మాకు వచ్చింది, లేకపోతే కలిగేస్తుంది. స్కూల్స్ లో నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టారు కదా, దానిపై నీ అభిప్రాయం ఏంటమ్మా? నాకు పల్లె నచ్చింది. మా హాస్టల్ అప్పుడు అది ఉండేది కానీ మా హాస్టల్ చాలా బాగుంది. ఎడ్యుకేషన్ పర్లేదు. అప్పుడు అందరూ స్లోర్ అంటే చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పల్లె అందరూ బాగానే చదువుతున్నారు. అప్పుడు అందరికి రిజల్ట్ తక్కువ వచ్చి కొందరు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు మాత్రం పాస్ అవుతున్నారు. బాగుంది, మాకు ఎడ్యుకేషన్ నచ్చింది. ఇంకా నాకు చాలా నచ్చింది రావడం. కొంతమంది నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చింది. ఎంతమంది ఉందనుకుని పట్టించుకోవాలి. అయితే ఎవరు ఇస్తారని అనుకుంటున్నారు? జగనే కావాలి. నాకైతే ఎంతమంది ఉందనుకున్నారు. నమస్తే మ్యామ్, మీ పేరు? ఏ ఏరియా మ్యామ్? అనంతపురం. ఏం చేస్తారమ్మా మీరు? మ్యామ్, అమ్మఒడి అనే ఒక పథకం మీరు ఎలా అభివృద్ధి అందరికీ